అదే సరే దావలేదు సార్ నాకు పోయేదానికి 4 ఏళ్ళు ఎవరు చెప్పుకోవాలి సార్ బాగా 4 ఏళ్ళు అయింది సార్ పోయేదానికి లేదు సార్ నాకు. అసలు ఈ దిబ్బలు ఆయన నుంచి వచ్చినాయి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇట్లే పోతుందా మొట్టేసి అంతా అడ్డం వేసి నిలబెట్టేసి. ఈ దిబ్బలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈ పొలమేనా? ఎవరు చెప్పారా? అదే ఏళ్ళకి ఇబ్బంది అలవాటు పెట్టింది సార్. పేరు ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడ 191,750 సార్. ఇది పాతకాలంలో ఒక స్ట్రీమ్ ఉంది సార్ మనం పోవడానికి సార్. ఇది మనకు సరైన నంబర్ లో బాత్రూమ్ పోయింది సార్, అంతే కానీ మనకు ఎగ్జాక్ట్ గా రెవెన్యూలో లేదు సార్ యాక్చువల్గా. కానీ వాళ్ళకి ఉండాలి సార్, అంతే సార్. ఇది ఇట్లా పోవాలి కంపల్సరీ. అవును సార్, ఇట్లా డౌన్ వెళ్ళిపోతాయి సార్. ఇట్లా సార్ కింద ఇట్లా పోవాలి, ఇట్లా డౌన్ సార్. ఇట్లా వెళ్ళిపోయి సార్ ఇక్కడ కలుస్తాయి సార్. సార్ ఈ వంకలో కలిసే సార్ ఇక్కడ. ఇది మనదే సార్, ఇది మన రెవెన్యూలో ఉంది సార్. ఓకే, ఇట్లా కలుస్తాయి సార్. ఈ మ్యాప్ వచ్చేసి ఇట్లా ఇది సార్, ఇది ఇట్లా వెళ్ళిపోతాయి సార్. ఇట్లా పోవాలి, ఇక్కడ నుంచి అట్లా పోయి ఆ వంకల కలవాలి. దీని ఏమ్మా దీన్ని ఎలా చేస్తారు? ఎలా దీన్ని చేయిస్తారు? ఏనా ఎక్కడ కలవట్టి పీకేసానని చెప్పారు. ఎక్కడది? ఆ కలవట్టి ఎవరు పీకేశారు? పోనీ మనం తీయించాలి కదా. పొలంలో ఈ రోడ్డు వాళ్ళు సార్ అక్కడ మట్టి తప్పిస్తే వీళ్ళు 500 ట్రిప్పుల కదా సొంతంగా. సరేమ్మా, ఇప్పుడు వాళ్ళు చేశారు, తప్పు చేశారు. దీని వల్ల సుమారుగా 100 ఎకరాలు, ఎన్ని ఎకరాలు? 100 ఎకరాల పైన నీళ్లు మునిగిపోయినాయి కదా, పంటలు లేవు కదా. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసి ఒక స్ట్రీమ్ ఏర్పాటు చేసుకోవాలి కదా. మనం ఎట్లా చేస్తారు కదా, వెంటనే చేయించండి. ఆలోచన సార్ నీళ్లు ఎట్లా పోయినా అట్లా పోతే అంతా మేము పొలం చేసుకుంటాం సార్. మీరు కదా ఆఫీసర్లు చెప్తే ఆర్ఐ చెప్తున్నాను. మీరు గ్రామ పంచాయతీ పరిధిలోని 190, 191 సర్వే నెంబర్లు ఈ పక్క ఈ నీళ్ల చెరువులాగా కనిపిస్తా ఉంది కదా. ఇది ఒకటే వైపున, ఈ వైపున 750 సర్వే నెంబర్ల మధ్య రోడ్ లో ఉన్నాను, నిలబడుకొని ఉన్నాను. మీరు పొరపాటున దీన్ని చెరువు అనుకున్నారు. ఇది చెరువు కాదు, ఇది పచ్చటి పొలాలు. ఒకప్పుడు అంతా కూడా చక్కగా ఆ పక్క ఎలా పండుతున్నాయో దీని మీద కూడా అలాగే పండేవి. ఈ మధ్య కాలంలో ఈ పొలాన్ని, వెనకాల ఉన్నటువంటి 750 సర్వే నెంబర్లో పొలాన్ని ఎవరో కొనుక్కుని దాన్ని ఈ మట్టి అంతా కూడా ఆ హైవే పోతూ ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి తక్కువ ఖర్చులో వస్తుందని, నీళ్లు రాకూడదు అనే మట్టి తీసుకొచ్చి ఇక్కడంతా వేసి ఇక్కడ ఒక వంక పోతే జింక వంక అనేది ఒక వంక, అంటే చిన్న పిల్ల కాలువ లేకపోతే వాగు వంక అంటారు చూసారా. నీళ్లు సులభంగా, వర్షపు నీళ్లు సులభంగా పోవడానికి అక్కడ మధ్య ఉన్నటువంటి అక్కడ కలవడానికి వీలుగా ఉండింది. దాన్ని పూర్తిగా మూసేశారు, ఈ మట్టి అంతా వేసి మూసేశారు. మూసేసిన పాపానికి అతను ఎవరో 2 ఎకరాలు కొనుక్కొని వేసుకొని దాన్ని మూసేసినాడు. మూసేసిన పాపానికి చూడండి, రైతులందరూ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా 200 మంది రైతులు, ఈరోజు మహిళలు ఎట్లా ఉన్నారు, వీళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. పచ్చటి పొలాలు చూస్తే మనం పంటలన్నీ కూడా పూర్తి కుళ్ళిపోయినాయి. ఇది ఎంత ఉంటుందో 6-7 అడుగుల లోతుకు నీళ్లు చేరిపోయినాయి. ఇది చెరువు గాని పిల్లలు ఈత కూడా కొట్టేస్తున్నారు. ఆ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. ఇది చాలా దారుణం. దీనికి రైతులని ఈ విధంగా ఇబ్బంది పడి, ఎవరో ఒకరు చిన్న పొలం కొన్నారని దాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంక మూసేసి రైతుల్ని బాధ పెట్టడం సరైంది కాదు అని వీళ్ళందరూ నన్ను వచ్చి కలిస్తే నేను ఈరోజు చూడడానికి వచ్చినాను. తప్పనిసరిగా నేను ఇక్కడ ఇంజనీర్ గారు ఉన్నారు, అలాగే సర్వేయర్ ఉన్నాడు, ఆర్ఐ ఉన్నాడు, రెవెన్యూ వాళ్ళు అంతా ఉన్నారు, మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వెంటనే మ్యాప్ లో కూడా స్పష్టంగా, రెవెన్యూ మ్యాప్ లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వంక పోయే పద్ధతి స్పష్టంగా కనపడతా ఉంది. ఏ విధంగా అయితే వంక పోయిందో ఇంతకు ముందు, దాన్ని అదే విధంగా చేస్తే ఈ నీళ్ళన్నీ కొట్టుకొని పోతాయి. లేకపోతే ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పొలాలంతా అయితే వీళ్ళు ఎట్లా బతకాలే, రైతులు ఎలా వాళ్ళ జీవనోపాధిని ఎలా చూసుకోవాలి కదా. ఇలా నీళ్లు ఉంచేది ఎవరో కోసమో, ఎవరో దర్బార్ కోసమో ఇంకా వీళ్ళని అవమానిస్తున్నారంట. మీరు నీళ్లు మునిగిపోయినాయి కదా, ఊరికే ఇస్తారని నాకు ఇచ్చేయండి, తక్కువకి అమ్మేయండి పొలం అంటున్నారట. అంటే ఏదో కుట్ర ఉంది వెనకాల. కావాలని ఇక్కడ మట్టేసి ఆ మట్టి ద్వారా నీళ్లు ఇక్కడ చేరేలాగా చేసి
దీని విలువ పడేసి, ఎందుకంటే పక్కనే అక్కడ చూస్తే బైపాస్ రోడ్ పక్కనే, ఇది బైపాస్ రోడ్ కనబడతా ఉంది, ఫర్లాంగ్ దూరంలో కూడా లేదు. ఆ ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి సుమారుగా 200 ఎకరాల పొలం మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి దానిలో నీళ్లు ఇచ్చేలాగా చేసి వాళ్ళ పొలాలు చీప్గా కొట్టేద్దాం అనుకున్నారేమో, తక్కువ ధరకు కొట్టేద్దామని ప్లాన్ వేసారేమో అనిపిస్తుంది నాకు. ఇది చాలా దారుణం. తప్పనిసరిగా వంక ఏర్పాటు చేసి ఈ నీళ్లు లేకుండా చేస్తే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటారు, పొలాలకు విలువ వస్తుంది. ఇక్కడ బాగా వీళ్ళ బిడ్డల కోసమైనా సరే బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పొలం ఇది. ఎవరో తక్కువ ఖర్చు కొట్టేద్దామని చేసిన కుట్రకి బలవ్వకూడదు అని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే రకంగా తయారు చేసి ఇస్తామని ఈ బాధితులకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇది ప్రైవేట్ స్థలంలో అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎలా చొరవ తీసుకుంటారు? ఇది మా దగ్గర కూడా రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి మీడియా ముందు నేను వాళ్ళది కాదనలా. ఇప్పుడు వంకని మూసేయడం అనేది నేరం. వంక న్యాచురల్ గా పోయే వంకను మూసేస్తే నేరం. అది ఆ నేరానికి పాల్పడితే వాళ్ళకి శిక్ష ఉంటది కదా, ఎవరికైనా సరే ఎంతటోడికైనా శిక్ష ఉంటది. నేను పక్కన పొలం కొన్నాను కదా అని అక్కడ పోయే వంకను మూసేస్తే ఇట్లాగే అవుతాయి. ఇది కొనింది మేము, తీసుకునింది మేము, దీన్ని పార్టీ పేరుతో రుద్ది మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు సార్. ఈ ఎదవులు ఎవరన్నా ఉంటే దాన్ని నేనేం మాట్లాడలేను. దాని గురించి వాళ్ళ గురించి నేను పెద్దగా సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను వీళ్ళకి సమాధానం చెప్పాల. ఎందుకంటే పాపం 200 కుటుంబాలు ఇలా నీళ్లు పోయిపోయి నీళ్లు నిండిపోయి పొలం చేసుకోలేక ఇబ్బంది పడతా అంటే నేను వీళ్ళకి సమాధానం చెప్పాలి. కానీ ఆడెవడో 2 ఎకరాలు కొనుక్కున్నాడని వాడి నోటికి వచ్చింది మాట్లాడి నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఎవడు వింటాడు? ప్రజలకు అవసరాలు ముఖ్యం తప్ప ఇక్కడ పార్టీలు లేవు. పార్టీలకు సంబంధించిన అంశం కానే కాదు. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏ పార్టీ వాడైనా సరే, వాడు కూటమిలో ఉన్న మనిషి అయినా సరే నేను ఒప్పుకోను. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రం దానికి రక్షణ కల్పిస్తామంటే అలా అది సరైంది కాదు. అలా మాట్లాడడం కూడా సరైంది కాదు. ఏదైతే వంక ఉందో ఆ వంక ప్రకారంగా నీళ్లు పోవాల్సిందే. ఈ మట్టి వేసింది వాళ్లే కదా వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళే ఊరు మట్టి వేసినా సరే తెలివితేటలు ఎవడగా ఎక్కువగా తెలివితేటలు చూపించాల్సిన పని లేదు. ఈ మట్టి ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం ఈ రకంగా మట్టి వేయదు. దీని అన్నీ కూడా తొలగిస్తాం, తీసి శుభ్రంగా చదును చేసి దీని అంతా రోడ్డుకు వాడుకుంటాం. ఇక్కడ రోడ్డు లాగా ఉంది కదా, దీని రోడ్డు లాగా వేసుకుని వాడుకుంటాం. రేపు ఎల్లుండి పని మొదలు పెడతారుగా. ఇప్పటికెప్పుడు అంటే రెడీ కాదు. రేపు ఎల్లుండి పని మొదలు పెడతారు. ఏమండి రేపు దగ్గరండి ఇవన్నీ తీయించేయాలి. ఈ మట్టి ఇలా కుప్పలు ఉండకూడదు, రోడ్డుకి వేసేయండి. జేసీబీ తీసి రోడ్డుకి వేయించేసి చేసేసి ఆ కలవట్టి నీట్ గా చేసి ఆ మ్యాప్ లో ఎలా ఉందో ఆ మ్యాప్ నాకు పంపించండి. ఆర్ఐ వచ్చినాడు. అప్పుడు ఇంజనీర్ కాంగ్రెస్ షాప్ ఉన్నప్పుడు రోడ్ వేసేటప్పుడు పైపులు వేసి ఎట్లా నీళ్ళు అట్లా వదిలేండి. రాత్రి పెరిగి పడేసి ఒక 4 పడేసారు పైపులు, ముచ్చేసారు దాన్ని. ఇవి నీళ్ళు నిలబడి ఈ పొలాలన్నీ మునిగిపోయాయి. పంట వేసారు, పత్తి పొలం అంతా పోయి క్లీను. చచ్చిపోతే చెట్లు చిన్న పిల్లలు వస్తారు. ఆదివారం వచ్చి 10-15-20 మంది గప్పని చచ్చిపోతే చేనుల మీదకి వస్తారు. మరి సైకిల్ వేసుకుని వస్తారు పిల్లలు. 15 మంది 16 మంది చెరువులు వచ్చండి ఇంకా గిట్ల గీదకి వస్తారు. దిగుబడి పూట్లో అయ్యి చచ్చిపోతే కింద ఈ రైతులకి అంతా చుట్టుకుంటది. మరి అది ఇది ఎట్లా పోయేది అట్లా పోవాలంటున్నాం. మేమేమి చేయడం లేదు. భూమి పుట్టినప్పటి నుంచి ఎట్లా